మనం చేస్తే మంచి పని, పక్క వాళ్ళు చేస్తే చెడ్డ పని. ఇది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటికే టెన్నిస్ స్టార్‌గా ఉన్నటువంటి సానియా మిర్జాని రాష్ట్ర అంబాసిడర్‌గా ప్రకటించారు. ఆమె అప్పటికే చాలా ఇంటర్నేషనల్ పతకాలు గెలుచుకున్నది. ఆమె పేరు ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో చాలామంది ఆమెకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిర్రు. వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇచ్చిర్రు. సమంతని చేనేతకి బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టిర్రు తర్వాత. ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టినప్పుడు దాని మీద కూడా చాలా వికృతమైనటువంటి ప్రచారం నడిపించిర్రు. అందులో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీజేపీ ఉన్నది. సమంత వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా, ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా వీళ్ళు మాట్లాడారు. కానీ ఇప్పుడు స్పోర్ట్స్ హబ్ అని ఒకటి పెట్టి దానికి కో చైర్మన్‌గా మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసనను పెట్టిర్రు. ఆమె మెగాస్టార్ చిరంజీవి కోడలే కాదు, అపోలో హాస్పిటల్ చైర్మన్‌కు మనవరాలు, బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి బంధువు. ఆమెను తీసుకొచ్చి స్పోర్ట్స్ హబ్‌కి కో చైర్మన్ అని చెప్పి ఒక పదవి ఇచ్చిర్రు. అట్లని మరి ఉపాసన ఏమన్నా గతంలో స్పోర్ట్స్‌లో ఉందా? క్రీడల పరంగా ఆమె ఏమన్నా ఇంటర్నేషనల్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ ఆడేమన్నా పతకాలు తెచ్చిందా? ఇంకేమన్నా చేసిందా అంటే లేదు. స్పోర్ట్స్‌కి ఆమెకి ఎట్లాంటి సంబంధం లేదు. అంటే ఆ పదవి ఇవ్వడానికి తెలంగాణలో స్పోర్ట్స్ మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఆ స్థాయిలో వ్యాపారవేత్తలుగా ఉన్న మహిళలు కావచ్చు, ఇతర ఎవరు కనిపియలేదు రాష్ట్ర ప్రభుత్వానికి. కేవలం మెగాస్టార్ కోడలు మాత్రమే కనిపించింది. అట్లెందుకు తీసుకున్నారు అంటే ఏం చెప్తారు? ఆమె చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేసిర్రు. అందుకే ఆమెను అక్కడ పెట్టిర్రు అంటే, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తే, సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఒక దుకాణం పెట్టి, అక్కడ ఆమెను పెట్టాల్సి ఉండే. కానీ మీరేం చేసిర్రు? ఒక స్పోర్ట్స్ దానికి తీసుకొచ్చి ఆమెను కో చైర్మన్‌గా ప్రకటించారు. అంటే ఇప్పుడు ఏమనుకోవాలి మనం? ఎందుకు ఉపాసనను తీసుకున్నారనుకోవాలి? రేవంత్ రెడ్డి, చంద్రబాబు దోస్తులు. చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. వాళ్ళు చంద్రబాబు, చిరంజీవి కలిసిపోయారు. అంత దోస్తులయ్యారు కాబట్టి వాళ్ళ కోడల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆహ్, ఒక పదవి ఇచ్చిర్రు అనుకోవాలనా? లేదు అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ ఎంపీ. ఆయన గెలవడానికి రేవంత్ రెడ్డే సహకరించిండని చెప్పి ఆయననే చెప్పుకున్నాడు. అందుకే కృతజ్ఞతగా వాళ్ళ బంధువు తీసుకొచ్చి ఉపాసనకి పదవి ఇచ్చిర్రా? లేదు అంటే మోడీ, చిరంజీవి బాగా కలిసిపోయారు ఇప్పుడు. మోడీకి, చిరంజీవికి అయితే ఇంకా ఆప్తమిత్రులు, ప్రాణమిత్రులు అయిపోయారు ఇద్దరు. సో మరి ఆ దోస్తాన్లా మోడీ చెప్పిండని చెప్పి రేవంత్ రెడ్డి ఈమెను తీసుకొచ్చి పదవి ఇచ్చిర్రా? ఏ రకంగా అనుకోవాలి? మరి అసలు ఇప్పుడు ఈమెకి స్పోర్ట్స్‌తో ఏం సంబంధం ఉపాసనకి? ఆమెకి ఎందుకు ఇయ్యాల్సి వచ్చింది? ఇందులో ఉన్న రాజకీయం ఏంటి అసలు? ఇదంతా అంటే కేవలం రేవంత్ రెడ్డి వాళ్ళ మిత్రులు వాళ్ళని తెచ్చిపెట్టుకోవడం ఉద్దేశంతోటే ఇదంతా చేస్తా ఉన్నారా? లేకపోతే నిజంగానే ఆమె ఈ స్పోర్ట్స్ హబ్ పెడితే ఆ స్పోర్ట్స్ హబ్‌కి ఆమె ఏమన్నా కాంట్రిబ్యూట్ చేస్తదా? స్పోర్ట్స్ గురించి ఆమెకేమన్నా అవగాహన ఉందా? దాని గురించి ఆమె ఏమన్నా కాంట్రిబ్యూట్ చేయబోతున్నదా?